రజనీకాంత్ హీరో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కూలీ. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, శోభిన్ షాహీర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక నాగార్జున పాత్ర ఈ సినిమాలో హైలైట్ అవుతుందని తెలుస్తుంది. నెగిటివ్ పాత్రలో నాగార్జున కనిపిస్తారని సమాచారం. భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు ఈ సినిమాలో నాగార్జున మీద సాంగ్ కూడా ఉందట. ఇప్పటికే ఈ చిత్రానికి అనిరుద్ పాటలను కంపోజ్ చేశాడు. ఈ చిత్రం మొదటి సాంగ్ విడుదలయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసిన విషయాన్ని ఎక్స్ వేదికగా ధృవీకరించారు మేకర్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. కూలీ మూవీ షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ వీడియోలను రిలీజ్ చేసింది. రజనీపై తీసిన కొన్ని మేకింగ్ సీన్స్ వీడియోలో చూపించారు. హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో కనిపించబోతున్నారు. ఖైదీ, విక్రమ్ లియో వంటి హిట్ మూవీ తరువాత లోకేష్ కనకరాజ్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో దాదాపు 20 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక హీరోగా కమల్ హాసన్ పైన పోయిందనుకున్న సమయంలో విక్రమ్ మూవీతో పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చేలా చేశాడు లోకేష్. ఇప్పుడు రజనీకాంత్తో కూలీ వంటి యాక్షన్ మూవీలో ఎలా చూపించబోతున్నాడనేది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కూలీ మూవీతో రజనీకాంత్ దేవా క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమాతో రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయడం గ్యారంటీ అని చెబుతున్నారు అభిమానులు. ఈ సినిమాలో నాగార్జున సైమన్ అనే నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కలేష్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శృతి హాసన్ ఫిమేల్ లీడ్లో నటిస్తూనే ఈ చిత్రం పూజా హెగ్డే మరో ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.